ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా? చూడు చెదిరిపోదా గాలిలోని మేడ మాయలేని కాదా తరిమి చూడు దొరుకుతుంది. ఇంకెప్పుడు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళను. ఒక్కసారి నా వచ్చిగా. వెళ్ళు. వద్దు సిద్ధు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి? వెళ్ళమంటున్నాను కదా, నువ్వు వెళ్ళు. కానీ నాకు ఫోన్ చేయి, నేను తీసుకెళ్తాను. నిజంగా? వనకలా కూడానా? ఏంది రెడ్డి మీదే ఊరు? ఈ ఊరు కాదులే అమ్మాయి. దొంగవి నువ్వు. అవును, నీ డ్రెస్ చాలా బాగుందబ్బా, నీకు బాగా సూట్ అయింది, అసలు చాలా బాగుంది. అసలు ఏం చేస్తున్నావు అక్క? పులిహోర అవుతున్నావా? ఫోన్ లోనా లేకపోతే గిన్నెలోనా? కాసేపు బాగా చేస్తాను. నాకు ఏంటి పులిహోర ఏంటి? నువ్వే పులిహోర కలుపుతున్నా అంటున్నావు. రాత్రి కూర్చోడే మంచు గడ్డని బొక్కలు ఆవిరి చేశాడే పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆశిత కోకచిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు వందే నీవేనా అతిశయం వాగిరులు. ఏంటిది? కాఫీ. నేను తాను. ఏ? కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేమొస్తే మాయరోగం వస్తుంది. అదే మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు అంతే. చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి? కోతి గీత రాశాడంటే అది కవిత్వం. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. భరిస్తాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువే. సహిస్తాను. ఒకవేళ నేను ఇంటికి లేట్ గా వస్తే తలుపులు తీస్తాను. నైట్ ఇంటికే రాకపోతే తోలు తీస్తాను. నా మీద రూమర్స్ వస్తే నవ్వేస్తాను. ఆ రూమర్స్ నిజమైతే నరికేస్తాను. మీరు చూడ్డానికి చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఎవరైనా చూస్తే నిజంగానే మంచివాడు అనుకుంటారు. మీరు ఎప్పుడన్నా గూగుల్లో పోయి గుడ్నెస్ అని కొట్టుర్రి, సెర్చింగ్ ఫర్. నాకు ఇష్టమైనది నాకు దూరం చేయడానికి ట్రై చేస్తావా? ఇప్పుడు నుంచి నీకుంటుంది స్వామి. నీ ఫ్రీడమ్ కి బెల్టేసి చైన్ నా చేతిలో పెట్టుకుంటా. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను. మెల్లిగా సౌండ్ ఎక్కసేపు మీ మగాళ్ళకు ఆడాలని సంతోష పెట్టాలంటే డబ్బులు సంపాదిస్తే చాలు, జ్యువెలరీ ఇస్తే చాలు, కంఫర్ట్స్ ఇస్తే చాలు అనుకుంటారు. అవే వద్దు రాఘవ, టైం ఇవ్వండి చాలు.